హాయ్ అన్న. నమస్తే బ్రో. నమస్తే అన్న. హాయ్. సో ఈ కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే బాబు గారు అవుతారు అనుకుంటున్నాను అన్న. నాకెందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అనమాట. నేను డైహార్ట్ ఫ్యాను. ఫస్ట్ ఓట్ కదా, మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నా అమూల్యమైన ఓటు నిజాయితీగా వేయబోతున్నా. నాకు ఇష్టమైన వాళ్ళకి వేస్తున్నా. అంటే మీకు అర్థమైపోవాలి, పీకే గారు ఎటుంటే నటే ఓటేస్తా. పవన్ కళ్యాణ్ గారు ఇంకా జనసేన టీడీపీ కలిసింది కదా, అబ్సల్యూట్లీ నా ఓటు అనేది ఫస్ట్ జనసేనకే పడుతుంది. జనసేన నించో లేకుంటే అంటే అక్కడ సీట్లో టీడీపీ ఉంటే నేను ఖచ్చితంగా టీడీపీకి వేస్తాను అన్న. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, రెండు పార్టీలు కలిసి ప్రయత్నిస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా టీడీపీకైనా వేయడానికి రెడీగా ఉన్నాను. సో చాలా మంది టీడీపీ జనసేన పొత్తుతో వెళ్ళడం చాలా మంది ఇష్టపడట్లేదు అంటున్నారు అభిమానులు. అంటే అన్న, ఇప్పుడు పవర్ స్టార్ గారు ఎప్పుడు అధికార పార్టీ వైపు వెళ్ళి నిలబడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించే తత్వం అనేది ఎప్పుడు ఎల్లకాలం ఉండదు కదన్న. ఒక మనిషి మీద, ఒక వ్యక్తి మీద అభిప్రాయం ఎప్పటికి ఒకేలా ఉండదు. ఆయన కొంచెం చంద్రబాబు గారు కూడా అభివృద్ధి చేస్తారు. కొంచెం టీడీపీ వాళ్ళు అహంకారం పెరిగినప్పుడు ఈయన విమర్శించాల్సి వచ్చింది. అబ్సల్యూట్లీ కొంచెం అభివృద్ధి జరుగుతుంది టీడీపీ వాళ్ళని నమ్మి మళ్ళీ ఆయనతో కలవడం అయితే జరిగింది. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే, టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసే ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు ఆయన గురించి మాట్లాడేంత స్థాయి కూడా నాది కాదు. ఎందుకంటే ఆయన ఎంత డెవలప్ చేశాడో ఆయనకు తెలుసు, మనందరికీ తెలుసు. మెయిన్ ఒక ఐటీ సంస్థని మోటివేట్ చేసి ఇన్వెస్టర్ని రప్పించగల శక్తి, కెపాసిటీ ఉన్న వ్యక్తి అనమాట ఆయన. అబ్సల్యూట్లీ ఆయన వస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్. ఒకవేళ రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అన్న, కొంచెం టైం టేకన్ అయినా కానీ బెస్ట్గా చేస్తారు. చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది. జనసేన ఇప్పుడు పవర్ స్టార్ గారు కూడా అంత పెద్ద వ్యక్తి నమ్మారంటే ఖచ్చితంగా 2014 నుంచి 2019 దాకా హయాంలో ఉన్నారు టీడీపీ పార్టీ. మరి అప్పుడు కూడా సమైకాంధ్ర అనేది విడిపోయింది అన్న. మరి అప్పుడు కూడా డెవలప్ చేయొచ్చు కదా, జస్ట్ రాజమౌళి తెచ్చి ప్రీ ప్లాన్ వేస్తే సరిపోదు కదా అన్న. మీరు ఆ 2018 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, 2019 నుంచి 2024 వరకు పరిస్థితి ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది కదా. బాగుంది అన్న. ఒక్కటన్నా నాకు ఒకటి నచ్చారన్న. ఒకటి జగన్ గారు అయితే స్కూల్ పరంగా చేశారు, అభివృద్ధి చేశారు. కానీ యువతలకైతే జాబ్స్ లేవు. జాబ్స్ లేక నేను ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే అబ్సల్యూట్లీ నేను కాదు, చాలామంది అట్లా అభివృద్ధి లేకనే కదా ఆల్టర్నేటివ్గా వేరే స్టేట్ ఎంచుకుంటున్నారు. జగన్ ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు ఇప్పుడు? జగన్ గారు అయితే మంచి వాళ్ళే. జగన్ గారి మీద నాకు ఎటువంటి నెగిటివిటీ లేదు. కొంచెం మంత్రివర్గం అయితే కొంచెం చదువుకున్న వ్యక్తులు పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. మెయిన్ డ్యామేజ్ వచ్చింది ఏంటంటే సీఎం బ్యాడ్ కాలేదు, ఫస్ట్ మంత్రివర్గం వల్ల కొంచెం బ్యాడ్ అయ్యారు. ఎస్పెషల్లీ నేను పేర్లు చెప్పక్కర్లేదు. బూతులు అనేవి ఇప్పుడు మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలామంది చూస్తారు ఇంట్లో. ఇట్లా బూతులు మాట్లాడేవన్నీ ఫ్యాషన్గా అసెంబ్లీలో మాట్లాడేదాకా తీసుకొచ్చారనమాట. అది కొంచెం జనాలు తీసుకోలేకపోతున్నారు. ఎవరైనా ఒక మాట నెక్స్ట్ టైం ఎవరు అనుకుంటున్నారు? మీ ఫస్ట్ ఓటు ఎవరికి అయిపోతున్నారు? నేను అయితే జనసేనకే వేస్తా ఓటు. మా డాడీ టీడీపీకే వేస్తారు. నేనైతే ఇంకా ఫిక్స్ అనమాట, బాబు గారు వస్తారని ఫిక్స్. బ్రో నమస్తే అన్న. సో ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవునన్న. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సిఎన్బి చంద్రబాబు నాయుడు. సో మీ ఫస్ట్ ఓట్ మీరు? అవునన్న. సో ఎవరికి వేయాలనుకుంటున్నారు మీ ఫస్ట్ ఓట్? చంద్రబాబు నాయుడుకి అన్న. చంద్రబాబు నాయుడు గారికి. సో మరి ఎందుకు జగన్ గారిని వద్దనుకుంటున్నారు మీరు? ఈ 5 ఏళ్ళలో ఏం చేసిండు అన్న? 5 ఇయర్స్లో ఏం చేసిండా? ఏం చేయలేదన్న. అమ్మ ఒడి ఒకటి చేసిండు, అవి కూడా సగం మందికి వస్తలేవు. మా ఊర్లో మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా రావట్లేదు అమ్మ ఒడి అనేది. మరి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. నిజంగానే ఇచ్చారా? లేదన్న, మరి ఇక్కడ ఈయన నాకైతే మా అన్న వాళ్ళకి కూడా ఏం రాలేదు. మరి రోడ్ల వ్యవస్థ కానీ అవన్నీ ఎలా అనిపించాయి? ఇంకా లేదన్న, మాది ఆంధ్రానే, నర్సాపురం. ఏం చేయలేదు అంతర్వేదిలు అందరూ. అన్ని డెవలప్మెంట్స్ ఎలా ఉంది? రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఆంధ్ర డెవలప్మెంట్స్ కానీ ఈ జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించాయి? ఎలా ఉంది? ఏమనిపించలేదు అన్న ఆయన ఉన్నప్పుడు. నార్మల్ ఉంది. చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ పాత రోజులు వస్తాయి, కొత్తగా మారుతుంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అంత ఇష్టపడుతున్నారు మీరు? ఆయన వస్తే డెవలప్మెంట్ అయితే ఆ పక్కా అవుతాయి అన్న. జాబ్స్ కూడా వస్తాయి, మొత్తం ఐటీ అంతా డెవలప్ అవుతుంది. మరి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజధాని డెవలప్మెంట్స్ కానీ అవన్నీ ఎలా ఉండబోతుంది? ఏమన్నా అన్న ఆయన చేతిలో ఉంటుంది, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు వైసీపీలో జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా. అవునా? సో ఎందుకు మారుస్తున్నారు అనుకోవచ్చు? అది తెలియదు అన్న ఆయన. సో ఇప్పుడు చూడాలని రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వెళ్తున్నారు కదా, జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా. అవును. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఎక్సలెంట్ అని. ఓకే. మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 175కు మరి ఎన్ని సీట్లు గెలవచ్చు? 150. ఓకే బ్రో. సో జగన్ ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? రిమైనింగ్ అన్ని 25 అట్లా రావచ్చా? 20 కూడా కష్టం అనుకుంటాను. ఓకే.
ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు అన్న